మీ ఏజ్ 55 ఇయర్స్ దాటినా లేదంటే మీరు ఆల్రెడీ పెన్షనర్ అయ్యుండి మీ ఏజ్ 60 ఇయర్స్ దాటి మీ దగ్గర లంసమ్ అమౌంట్ ఉందా అండి? జనరల్ గా రిటైర్ అయిన తర్వాత మీ దగ్గర లంసమ్ అమౌంట్ ఉంటుంది కదా, మరి ఆ అమౌంట్ ని ఎక్కడ పడితే సేఫెస్ట్ రిటర్న్ వస్తుంది అని చూస్తూ ఉంటాం కదండి. అలా మనకున్న చాలా ఆప్షన్స్ ఏంటో మనం వెతుకుతూనే ఉంటాం. అలా మీరు డిపాజిట్ చేసిన మనీ పైన ఎవ్రీ మంత్ కాదు కానీ ఎవ్రీ క్వార్టర్ కి అయితే గనక కొంత ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఒక స్కీమ్ అయితే గనక లాంచ్ అయిందండి. అది హెచ్డిఎఫ్సి నుంచి ఆఫర్ చేస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అండి. ఇది గవర్నమెంట్ బ్యాకప్ తో వస్తున్న ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అన్నమాట. మరి ఈ స్కీమ్ లో ఎంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది? ఈ హెచ్డిఎఫ్సి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో మినిమం డిపాజిట్ వచ్చి 1000 రూపాయలు అండి. అంటే మీరు అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు అయితే గనక డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా మాక్సిమం మీరు 30 లాక్ రూపీస్ వరకు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సింగిల్ గా కానీ జాయింట్ గా కానీ ఈ అకౌంట్ అయితే గనక మీరు ఓపెన్ చేయొచ్చు అండి. అంటే జాయింట్ గా అంటే మీ మిస్సెస్ కానీ ఎవరైనా ఉంటారు కదండి, అలా మీరు జాయింట్ గా కూడా అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇలా మాక్సిమం 30 లాక్ రూపీస్ వరకు అయితే గనక మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. మరి ఇలా డిపాజిట్ చేసిన అమౌంట్ ని ఎంత టైం పీరియడ్ వరకు హోల్డ్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ పీరియడ్ వరకు కూడా ఈ అమౌంట్ అయితే గనక మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుందండి. అంతేకాకుండా మీరు కావాలనుకుంటే గనక ఇంకో 3 ఇయర్స్ పీరియడ్ వరకు కూడా మీరు ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అలా మీరు ఈ హెచ్డిఎఫ్సి సేవింగ్ స్కీమ్ లో మీరు ఎంత ఇంట్రెస్ట్ ని ఎర్న్ చేయొచ్చు అంటే ఈ స్కీమ్ ద్వారా మీకు 8.2% ఇంట్రెస్ట్ అయితే గనక పర్ యానం కి ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఈ స్కీమ్ లో మీకు ఇంట్రెస్ట్ ని 1 ఏప్రిల్, 1 జూలై, 1 అక్టోబర్, అలానే 1 జనవరి ఈ టైం పీరియడ్స్ లో అయితే గనక మీకు ఇంట్రెస్ట్ అయితే గనక మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుందండి. అలా మీరు ఈ స్కీమ్ లో 1 లాక్ రూపీస్ ని డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. అలా మీరు ఒక 1 లాక్ రూపీస్ ని ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే గనక మీకు ఎవ్రీ క్వార్టర్ 2050 రూపీస్ చొప్పున 5 ఇయర్స్ కి గాను మీకు 41,000 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. అదే మీరు ఒక 5 లాక్ రూపీస్ ని ఈ స్కీమ్ లో డిపాజిట్ చేశారో అనుకుందాం, అప్పుడు మీకు ఎవ్రీ క్వార్టర్ 10,250 రూపీస్ చొప్పున మీకు 5 ఇయర్స్ ఎండింగ్ తర్వాత మీకు వచ్చే అమౌంట్ 2,05,000 రూపీస్ అంటే. అదే ఒకవేళ మాక్సిమం డిపాజిట్ లిమిట్ అయిన 30 లాక్ రూపీస్ ని మీరు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేశారో అనుకుందాం, అప్పుడు మీకు ఎవ్రీ క్వార్టర్ 61,500 రూపీస్ చొప్పున మీకు ఎవ్రీ క్వార్టర్ బ్యాంక్ అయితే గనక అమౌంట్ ని క్రెడిట్ చేస్తూ ఉంటుంది. అలా మీకు 5 ఇయర్స్ ఎండింగ్ అప్పటికి మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత తెలుసా అండి? 12,30,000 రూపీస్ అండి. ఇప్పుడు మీకు చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారం మీకు 5 ఇయర్స్ ఎండింగ్ కి మీకు వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 41% అండి. అంటే మీరు 100 రూపాయలు పెట్టుబడి పెడితే దాని మీద ఎక్స్ట్రా ఒక 41 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ రూపంలో యాడ్ అయ్యి వస్తుంది అనమాట. ఓకేనండి. అలా మీకు ఈ ఇంట్రెస్ట్ అయితే గనక ఎవ్రీ క్వార్టర్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు అండి, ఈ స్కీమ్ లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ పే చేస్తారా లేదంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పే చేస్తారా అనే డౌట్ మీకైతే వచ్చి ఉంటుంది. ఈ హెచ్డిఎఫ్సి స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లో మనకి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ టైప్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ అండి. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అయితే కనుక పే చేయట్లేదు. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే మీకు ఎవ్రీ క్వార్టర్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది బ్యాంక్ లో ఉంచుకోవట్లేదు కదా, మీకే ఇచ్చేస్తున్నారు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో ఏమవుతుంది అంటే 1,00,000 రూపాయలకి మనం చెప్పుకున్నాం కదండి 2,000 రూపీస్ అనేది మీకు పే అవుట్ కింద ఇచ్చేస్తున్నారు. జనరల్ గా అయితే ఈ 2,000 రూపీస్ ని కూడా ఆ 1,00,000 రూపాయలకి కలిపి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అవుతుంది. జనరల్ గా ఇది ఎఫ్డీస్ మనం చేస్తాం కదండి, అదేనండి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కదా, అప్పుడు మీకు జనరల్ గా ఎస్బీఐల గట్రా మీరు చూసే ఉంటారు ఎస్టీడీఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదంటే రీఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే గనక మీ అకౌంట్ లోని ఈ అమౌంట్ అనేది మీకు ఎక్యుములేట్ అవుతుంది. ఎక్యుములేట్ అయిన దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఈ ప్రెజెంట్ స్కీమ్ లో అయితే గనక ఈ 1 లాక్ రూపీస్ పైన మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది మనకు పే చేసేస్తున్నారు. అదే కాంపౌండింగ్ బేసిస్ లో అయితే గనక అది కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారనమాట. నేను టీడీఆర్ ఎస్టీడీఆర్ పైన ఒక వీడియో చేశానండి, అది కూడా ఒకసారి చూడండి, తర్వాత నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మరి ఈ ఇంట్రెస్ట్ వస్తుంది కదండి, దీనిపైన ట్యాక్స్ అయినా పే చేయాలా? జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లేటెస్ట్ రూల్స్ ప్రకారం అయితే గనక మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో, అది కూడా 1 ఏప్రిల్ 2025 నుంచి ఓకేనండి వస్తుంది కదా, మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ని ఎర్న్ చేస్తున్నారో అదేనండి, నేను సీనియర్ సిటిజన్స్ కోసం చెప్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఎర్న్ చేస్తున్నారో అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఎర్న్ చేస్తున్న ఇంట్రెస్ట్ ఇన్కమ్ 1 లాక్ రూపీస్ దాటితే గనక అప్పుడు మీకు 10% టీడీఎస్ ని డిడక్ట్ చేస్తారు. అదే మీ టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అన్ని ఎఫ్డీస్ కలిపండి. ఆ ఇన్కమ్ ఒకవేళ మీకు 1 లాక్ అంటే తక్కువ ఉంటే గనక మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ ని కూడా ఛార్జ్ చేయరండి బ్యాంక్స్ వాళ్ళు. మరి ఇందులో ఎన్ఆర్ఎస్ డిపాజిట్ చేయొచ్చా?
అదేనండి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉంటారు కదండి, ఎవరైతే దుబాయ్లోనో యూఎస్లోనో లేదంటే ఏంటన్నది కెనడా ఇలాంటి దగ్గరగానే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం అయితే కుదరదండి. వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. అంటే మన దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఉంది, కొంత అమౌంట్ ఇందులో పెడదాం అనుకుంటే కనుక అలా కుదరదండి. అంటే అందరికీ స్కీమ్ అయితే కనుక అవైలబిలిటీ లేదు. ఓన్లీ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్, అది కూడా చెప్పాను కదండి, 55 ఇయర్స్ ఏజ్ దాటి ఉండాలి. అలానే 60+ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షనర్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు కదండి. సో ఈ లిస్ట్ చూడండి, ఆ లిస్ట్ ప్రకారం మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ స్కీమ్లో మీరు డిపాజిట్ అయితే కనుక చేసుకోండి. మరి ఈ స్కీమ్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సేఫ్ అయినా కాదా అండి? మీకు ఆల్రెడీ చెప్పానండి, ఇది గవర్నమెంట్ బ్యాకప్తో వస్తున్న స్కీమ్ కాబట్టి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పైన మీకు రిటర్న్స్ అయితే కనుక సేఫ్ అండి. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు 30 లక్షలు పెడితే కనుక దానికి DICGC గైడ్లైన్స్ ప్రకారం మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒకవేళ బ్యాంక్ దివాలా గట్రా తీసినా సరే మీకు పే చేసే అమౌంట్ అయితే కనుక 5 లాక్ రూపీస్ వరకే మీకు ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు డిపాజిట్లు చేసుకోండి. అంత బాగానే ఉందండి. ఒకవేళ నాకు ఒక ప్రాబ్లం ఏదో వచ్చిందండి, నేను LIC కట్టలేకపోయాను, లేదంటే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేకపోయాను, నాకు ఎమర్జెన్సీగా మనీ రిక్వైర్మెంట్ ఉంది, మరి పార్షియల్గా మనీని విత్డ్రా చేసుకోవచ్చా అంటే ఈ HDFC సేవింగ్స్ స్కీమ్ అకౌంట్లో అయితే కనుక మీరు పార్షియల్గా మీరు ₹1,00,000 డిపాజిట్ చేశారో అనుకుందాం, 30,000 తీసుకుందామండి అంటే కనుక అలా కుదరదండి. పార్షియల్ విత్డ్రా అనేది అలౌ చేయట్లేదు. కాకపోతే మీరు ప్రీమెచ్యూర్డ్గా అమౌంట్ అయితే కనుక మీరు విత్డ్రా చేయొచ్చు. అది కూడా విత్ ఇన్ 1 ఇయర్ టైం పీరియడ్ అయితే కనుక మీకు ప్రీమెచ్యూర్డ్గా ఎటువంటి అమౌంట్ని కూడా విత్డ్రా చేయడం అయితే కుదరదండి. మరి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలండి అంటే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఒకటి కావాలండి, అలానే ఆధార్ పాన్ ఈ రెండు కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కావాలి, అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాల్సి ఉంటుంది. ఇవి సరిపోతాయి. మరి ఈ స్కీమ్లో నేను ₹1,00,000 పెట్టుబడి పెడితే నాకు ఇది డబుల్ అవుతుందా అంటే ఈ HDFC సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో మీరు ₹1,00,000 పెడితే ఈ స్కీమ్లో ఆ అమౌంట్ అయితే కనుక డబుల్ అవ్వదండి. మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడానికి నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో ఒక వీడియో చేస్తానండి. దానికోసం ఒక రూల్ కూడా మీకు చెప్తాను, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, జస్ట్ నోట్ లెక్కతో చేసుకోవచ్చు అండి. అంటే మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు డబుల్ అవుతుంది, ఎంత టైం పీరియడ్లో డబుల్ అవుతుంది, ఇదంతా కూడా మీకు క్లియర్గా అర్థమైపోద్ది. కాబట్టి దానికోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి ఆల్రెడీ కట్టామండి. మరి HDFCలో కూడా కట్టాలా? ఇది కొత్త స్కీమా అంటే కాదండి, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ అనండి. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఆల్రెడీ ఉన్న, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ ఆల్రెడీ ఉంటే గనుక మళ్ళీ మీరు దీనికి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదండి. ఇది HDFC బ్యాంక్ ఏంటంటే ఈ స్కీమ్ కోసం ఫ్రెష్గా రీసెంట్గానే దీనిపైన డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి HDFC కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కానీ మళ్ళీ SBIలో ఇంకో స్కీమ్ కానీ లేదంటే SBIలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా HDFC కస్టమర్స్ అందరూ కూడా ఈ స్కీమ్లోని వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. దానికోసం అనమాట ఇది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే కనుక మీరు ఈ డిపాజిట్ అమౌంట్ ఏదైనా సరే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు పెడుతున్న అమౌంట్ 5 lakhs కంటే ఎక్కువ పెట్టకుండా చూసుకోండి. జనరల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో ప్రాబ్లం లేదండి. కొన్ని చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదండి, స్మాల్ సేవింగ్స్ బ్యాంక్ కానీ ఇలాంటి దానిలో పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అంతా కూడా మనకి అంతవరకే ఉంటుంది. కాబట్టి మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ని ఈ వీలైనంత వరకు కూడా డైవర్సిఫై చేస్తూ పెట్టండి. అంటే ఒక బ్యాంక్ మీకు దగ్గర ఒక 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఒక బ్యాంక్లో ఒక 5 lakhs 10 lakhs అలా మీరు డైవర్సిఫై చేసుకుంటూ వెళ్ళండి. మీకు తెలియదేం కాదు. ఓకే, అలా చేస్తే కనుక మనకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.